105వ కీర్తన 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, చాలాసార్లు మనము అతిశయించాల్సి వస్తే, గర్వపడాల్సి వస్తే, మనకు మనంగా హుందాగా ఆలోచించాల్సి వస్తే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, కలిగినటువంటి ఉద్యోగాన్ని బట్టో, వ్యాపారాన్ని బట్టో, ఆ వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టో, లేదా మన కులాన్ని బట్టో, మనకున్న బలాన్ని బట్టో, ఉన్న యవనాన్ని బట్టో, అందాన్ని బట్టో, లేకపోతే ఆ మాటకారితనాన్ని బట్టో, ఉన్నటువంటి తెలివితేటలను బట్టో ఈరోజు చాలామంది అతిశయపడుతూ ఉన్నారు. కానీ ఈ భూమి మీద స్థిరులై ఆశీర్వాదకరంగా మనం ఉంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే స్థిరమైనటువంటి అతిశయం మనకు చాలా అవసరం. ఎందుకంటే భౌతికమైన లోక సంబంధమైనటువంటి అతిశయం మనలను నాశనమునకు నడుపుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకనంటే నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. ఎప్పుడైతే గర్వంగా మనం ప్రవర్తించామో నాశనం అనేటువంటిది సమీపిస్తుంది. ఆ నాశనం ఎప్పుడైతే వచ్చిందో పూర్తిగా మనం పతనానికి వెళ్ళిపోతాం. కనుక అతిశయించు వాళ్ళు ఎవరైనా ఎవరిని బట్టి అతిశయించాలనంటే దేవునిని బట్టి అతిశయించాలి. కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఈరోజు ప్రభువుని కలిగినటువంటి వారందరూ ఆయన చెప్తున్న అద్భుతమైన విషయం ఏంటంటే, నువ్వు కలిగి ఉన్నటువంటి నామము పరిశుద్ధమైన నామం, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఆ గొప్ప నామమును బట్టి, ఆ శక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిని బట్టి నిజంగా ఈరోజు మనం అతిశయించాలి. కొందరు రథములను బట్టి, మరికొంతమంది గుర్రములను బట్టి అతిశయించుదురు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మనం అతిశయించాలని దేవుని వాక్యములో మనం చూస్తాం. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈరోజు నీకు కలిగినటువంటి దానిని బట్టి ఏనాడు అతిశయపడొద్దు. ఎందుకనంటే దేవుని కృపను బట్టి ఆయన ఇచ్చినవే, కృపను బట్టి మనం పొందుకున్నాం. వాటిని బట్టి కృప రాలేదు. ప్రియమైన మిత్రులారా, వాటిని బట్టి మనం గొప్పవాళ్ళం కాలేదు. గొప్ప దేవుడైన దేవుని సన్నిధిని బట్టి ఈరోజు మనం అవన్నీ కలిగి ఉన్నాం. కనుక పరిశుద్ధ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి మీరు అతిశయించండి. అంత మాత్రమే కాకుండా లోకములో ఉండే వాటిని అతిశయించడానికి, లోకములో ఉండే ఈ పైకి కనిపించే వాటిని వెతకకుండా యెహోవాను వెతుకువారు హృదయములో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. భౌతికమైనటువంటి ప్రియమైన మిత్రులారా, ఈ కనిపించేటువంటి యొక్క ఐశ్వర్యం ఇవన్నీ మనకు కొంతకాలాన్ని మాత్రమే సంతోషాన్ని ఇస్తాయి, కొంతకాలం మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి, కొంతకాలం మాత్రమే ఆ సంతృప్తి మనం కలిగి ఉంటాం. కానీ దేవుని వల్ల పొందే సంతోషం, దేవుడిచ్చేటువంటి ఆ ఆనందం మరణము వరకు, ప్రియమైన మిత్రుల జీవితము ముగింపు వరకు ఈరోజు మనతో ఉంటుంది. కాబట్టి యెహోవాను వెతికే వారిగా ఉంటే మనం ఎప్పుడు హృదయంలో సంతోషం సంతోషం సంతోషం, హృదయంలో సంతోషంగా ఉంటే బయటికి మనం ఆనందంగా వెళ్ళగలుగుతాం. ప్రియమైన మిత్రులారా, హృదయంలో సంతోషం ఉంటే వెళ్ళిన ఏ పనైనా విజయాన్ని సాధించుకొని తిరిగి వస్తాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే విజయంగా సాధించుకొని తిరిగి రాగలుగుతావు. కారణం ఏంటంటే నీ హృదయం అంతా దేవుడిచ్చే సంతోషముతో నింపబడిపోయింది కనుక. కాబట్టి ఈ విలువైన శ్రేష్టమైనటువంటి సమయంలో ఆయనను కలిగినటువంటి గొప్ప సంగతిని బట్టి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించు. ఎప్పుడైతే దేవునిని బట్టి, దేవుని పరిశుద్ధ నామమును బట్టి మనం అతిశయించి గర్వపడతామో, అంటే ఈ లోకములో నీవు ప్రభు అయిన యేసు క్రీస్తును కలిగిన తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో నీకు ఇల్లు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, అంతస్తు లేకపోయినా, బంగారం లేకపోయినా, ప్రియమైన మిత్రులారా, నీ వెనక కొన్ని వందల మంది సైన్యంగా నిలబడకపోయినా నువ్వు ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్వ సృష్టికర్త అయినటువంటి జీవం కలిగిన పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధి నీతో ఉంది. ఈరోజు దాన్ని బట్టి, ఆ నామమును బట్టి
మనం అతిశయించాలి. అట్లాగ అతిశయించేవాడు అంత మాత్రమే కాకుండా ప్రతి విషయంలో, ప్రతి కార్యములో దేవునిని వెతకాలనుకున్న వాళ్ళు హృదయంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మనం సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆ సంతోషం, ఆనందం ఈరోజు దేవుడు నీకు సమృద్ధిగా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి ఆనందము, సంతోషము చేత నీవు నింపబడుదువు గాక.